నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా 5% జనాల్లో ఉన్న మనం 95% జనాల్లో ఉన్న మనం 5% జనాల్లో రావడానికి, అంటే మధ్యతరగతిలో ఉన్న మనం చట్టబద్ధంగా చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా 2 గంటల సమయం ఇవ్వగలిగితే 3 to 5 ఇయర్స్లో మనము కోటీశ్వర్లం కావచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఒక ఆఫర్ అనేది నడుస్తూ ఉంది. అది గోవా దుబాయ్ ప్రోగ్రామ్ అండి. ఇది ఎప్పుడు ఉండదు. కంపెనీ సిఎండి పుట్టినరోజు 8 మార్చ్. ఆ సందర్భంగా ఇది ఒక గొప్ప అవకాశం. అయితే దీంట్లో 30 రోజుల్లో ఒక 5 మందికి మనం హెల్ప్ చేసినట్లయితే 5-25 ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్లకు 4 రోజులు 3 రాత్రులు గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. సో లాస్ట్ టైం గోవాకి వెళ్ళిన వాళ్ళు చాలా సంతృప్తి చెందారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అవకాశం మనకు కల్పించడం జరిగింది. ఆ తర్వాత 30 రోజుల్లో చేయాలి ఇది. ఆ తర్వాత 5-25-125 8వ తారీఖు మార్చి వరకు చేస్తే కంపెనీ ఖర్చులతోటి మనము దుబాయ్కి వెళ్ళే ఒక గొప్ప ఆఫర్ ఉంది. అయితే మన టీంలో గ్యారెంటెడ్ సక్సెస్ టీంలో మన బాధ్యత ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే. వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, మన కాల్ కట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మన వంతు బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్లకు ఒక సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ ఉంది. అయితే నిన్న వర్క్ చేసిన వాళ్ళకి ఈరోజు మీటింగ్ ఉదయంలో డిసైడ్ చేయడం జరుగుద్ది హైయెస్ట్ కాల్స్. సో 41 మందితోటి స్వాతి గారు విఐపి టీం ఏదైతే సిల్వర్ కోడ్ విఐపి ఉందో ఆ కోడ్ నుంచి నిన్నటి రోజు 41 మందితోటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఈ గొప్ప అవకాశం ఉంది. కేవలం మనము చెప్పడం వరకే మన ధర్మత. పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించాలంటారు. మన టీంలో వచ్చిన ప్రతి ఒక్కరికి మెసేజ్ మనం ఇద్దాం, మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రోజు నైట్ వరకు మీరు చేసింది రేపు ఉదయం డిసైడ్ అవుతుంది ఎంతమందితోటి మనం మాట్లాడాం. సో వన్స్ అగైన్ స్వాతి గారికి కంగ్రాచ్యులేషన్స్. ఇకపోతే ఫ్రెండ్స్, మనకు ప్రజెంటేషన్లకు వెళ్ళే కంటే ముందు ఒక ఇన్ఫర్మేషను, ఇది డిజిటల్ సిస్టంలో వర్క్ చేస్తున్నామండి మనం. అయితే ఫ్రెండ్స్, డిజిటల్ సిస్టంలో మనకు ఒక క్రమశిక్షణ అనేది అవసరం అండి. ఆ క్రమశిక్షణ ఏంటిది అనేది మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆ క్రమశిక్షణలో భాగమే మనని ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఈరోజు అతని పేరు, అతని మొబైల్ నెంబర్ తెలియంది మీరు ఇక్కడికి రాలేరు. కానీ ఇందులో అతని పైన ఎవరున్నారు 10 అప్లైన్ నెంబర్స్ మనం కలెక్ట్ చేసుకోవాలండి. ఇది హోంవర్క్లో భాగం. ఆ తర్వాత యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లై, ఇట్స్ కాల్డ్ మెంటర్, ఇట్స్ కాల్డ్ గురు. గురువు లేని విద్య గుడి విద్య. సో ఫ్రెండ్స్, డెఫినెట్గా ఈ 10 మందిలో ఒక సిల్వర్ స్టారో, గోల్డ్ స్టారో, డైమండ్ స్టారో మనకు సపోర్ట్ ఇస్తాడండి. సపోర్ట్ తీసుకోవడం మన బాధ్యత. ఆ తర్వాత డెఫినెట్గా ఈ 10 మందిలో ఉంటారండి. కానీ ఒకసారి డౌట్ వస్తుంది మీకు, సార్ మా సీనియర్ బాగలేకపోతే ఎలా? సో ఫ్రెండ్స్, మీ 10 మంది సీనియర్స్ ఒక్కవేళ మీకు సహకరించకపోయినా 11వ వ్యక్తిగా నేను రెడీ ఉన్నా ఫ్రెండ్స్. మీరు మీ జీవితంలో 1% ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటే నేను 100% సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. కానీ మిమ్మల్ని అపాయింట్ చేసిన వాళ్ళను కట్ చేసి నా దగ్గరికి రాకూడదు. ఇది రూల్. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత నా సీనియర్స్ యొక్క సహకారంతో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా నేను డెఫినెట్గా సాల్వ్ చేస్తాను. నా దృష్టికి వచ్చినాయి. సో నా సీనియర్స్ పైన నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఈ రోజు వరకు 25 నెలల్లో నేను ఒక మెయిల్ పెట్టలేదండి.
ఏదైనా ఉంటే సిస్టంలో ఎలా ఇష్యూస్ సాల్వ్ చేసుకోవాలి నేను అలా చేసుకున్నాను. నా మెంటర్స్, నా సీనియర్స్ సహకారంతో ఒక 5 లోపలనే నాకు దొరికారండి. సో ఫ్రెండ్స్, మీ సీనియర్ అయినప్పటికీ, నేనైనప్పటికీ, నా సీనియర్స్ అయినప్పటికీ మేము కేవలం నిమిత్త మాత్రులం మాత్రమే. అల్టిమేట్ మనకు లైఫ్ ఇచ్చేది కంపెనీ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఇలాంటి కంపెనీని చూడాల. 4.5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చని కంపెనీ. సో డెఫినెట్గా ఇలాంటి కంపెనీతోటి అసోసియేట్ కావడంతో మనము డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మనం ఒక్కరమే పని చేస్తే డెవలప్ అయినట్లయితే ఎంతోమంది డెవలప్ కావాలి. సో కంపెనీలు చాలా ఉన్నాయండి, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఆ కంపెనీ యొక్క భావన ఏంటి, మన అప్లైన్ వాళ్ళ యొక్క భావన ఏంటి, మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. సో ఫ్రెండ్స్, టేక్ ఇట్ స్క్రీన్ షాట్. ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఆ తర్వాత ప్రజెంటేషన్లోకి మనం వెళ్ళే కంటే ముందు డిజిటల్ సిస్టంలో మనము చేయాల్సినటువంటి యాక్టివిటీ, ఎవరైతే కోటీశ్వర్లు కావాలనుకుంటారో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వినండి శ్రద్ధగా. దీని వెనుక కూడా మనకు రిజల్ట్స్ ఆధారపడ్డదండి. ఫస్ట్ మనం స్క్రీన్ టచ్ చేస్తే బాటంలో సెకండ్ నుంచి రెండోది, సెకండ్ బాటంలో రైట్ నుంచి సెకండ్. ఇక్కడ మనకు మీరు ఎక్కడున్నారు అని చూసినట్లయితే మీరు మొదట మీరుంటారండి, ఆ తర్వాత హోస్ట్గా నేను ఉంటాను. మీటింగ్లో ఒక 10 నిమిషాల మొదలు వచ్చి ఈ యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకు. అదేంటి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ టచ్ చేసిన తర్వాత రేజ్ అండ్ రీనేమ్ వస్తుంది. రీనేమ్లో నైట్ సెషన్లో 4 అంశాలు ఉంటాయి. అది మనము కర్సర్ పెట్టేసి చేంజ్ చేసుకొని ఓకే చేయాలి. ఏంటి 4 విషయాలు? మనము మొదటిసారి వచ్చినట్లయితే NEW అని టైప్ చేస్తాం క్యాపిటల్ లెటర్స్లో. రెండోసారి వచ్చినట్టయితే OLD. ఇంకా కొంతమందికి ZEN అని పెట్టడం జరుగుద్ది. అంటే వాళ్ళు క్రమశిక్షణలో లేరు అని సంకేతం. అది మీ సీనియర్ని అడిగితే చెప్తారు. దానికోసం వర్రీ ఏం కాకండి, మీటింగ్లో నుంచి మిమ్మల్ని ఏమి గెంటేయడం జరగదు. ఆ తర్వాత సిల్వర్ కోడ్, ఇది మీ సీనియర్ని అడగండి, 3 క్యాపిటల్ లెటర్స్ ఉంటుంది. ఆ తర్వాత యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ లేదా మీ సీనియర్ పేరు, ఆ తర్వాత మీ పేరు, ఇవి 4 ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఓకే అనేసేసి మనం దీన్ని స్క్రీన్ షాట్ చేయాలి. ఏదైతే మనం స్క్రీన్ షాట్ చేస్తామో చేసినటువంటి స్క్రీన్ షాట్ మన 10 మంది సీనియర్స్కు పంపించాలండి. ఎందుకంటే మీరు ఇంట్రెస్టెడ్ పర్సన్ కాదు, మీరు కమిటెడ్ పర్సన్ అని మన సీనియర్కి అర్థమవుతుంది. మన సీనియర్ మనకు ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తాడు. ఎందుకంటే సీనియర్ పర్పస్ ఇన్కమ్, మన పర్పస్ ఇన్కమ్. ఆ తర్వాత మీరు సీనియర్స్ అయినట్లయితే మీరు ఎవరినైనా మీటింగ్కు రామని అని అంటే వాళ్ళకు కూడా ఇది పంపాలి ఫ్రెండ్స్. వాళ్ళకి ఎందుకు పంపాలి అంటే మీరు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ అని వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే నెట్వర్క్లో ఒక ప్రాబ్లం ఉంది, రోజు ఒక కంపెనీ చెప్పే సీనియర్స్ కూడా ఉంటారు. కాబట్టి సీనియర్స్ నమ్మకం పోయింది. కానీ మీరు మాటల మనిషి కాదు, మీరు చేతల మనిషి అని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. ఆ తర్వాత సిల్వర్ కోడ్ ఎంటర్ చేసుకున్నట్లయితే మీరు మీటింగ్కు రామని చెప్పిన వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి ఈ సిల్వర్ కోడ్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఇలా మీ సిల్వర్ కోడ్లో ఎవరు వచ్చారు ఈరోజు అనేది తెలుస్తుంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకొని ఇది కూడా మీ సీనియర్స్కు, తర్వాత మీరు ఎవరినైతే మీటింగ్కు రామన్నారో వాళ్ళకు మనం పంపించాలి. ఇది డిజిటల్ యొక్క క్రమశిక్షణలో ఒక భాగం అండి. ఇకపోతే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రెజెంటేషన్లోకి వెళ్దాం. మీరు పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. ఒక 45 నిమిషాలు మీరు ఓపెన్ మైండ్గా ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఓపెన్ మైండ్గా ఉంటామో అప్పుడే మనకు అర్థమవుతుంది ఏ కంపెనీ మన కంపెనీ కాదు. మన సమయాన్ని, మన శ్రమను ఎవరు గుర్తిస్తున్నారు, ఇది ప్రధానంగా మనం తీసుకోవాల్సింది. డబ్బులు మనకు అవసరమే, కానీ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా డబ్బు సంపాదించాలి. మొబైల్ ఫోన్ హారిజంటల్గా పెట్టండి, ఆ తర్వాత హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ కాల్స్ అయితే తప్ప మీరు వేరే కాల్స్ అటెండ్ చేయకండి. ఎందుకంటే మిత్రులారా, నేను కూడా మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019, 25 నెలల క్రితము నేను ఈ ప్రెజెంటేషన్ విన్న వ్యక్తిని.
నా జీవితంలో ఆ రోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 25 నెలల నుంచి ఇంటి దగ్గరుండి పనిచేస్తున్న ఫ్రెండ్స్. 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితము అస్తవ్యస్తమైన జీవితం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైం అనేది మన చేతులకు వచ్చేసింది, డబ్బు మన చేతులకు వచ్చేసింది, మొత్తం ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా మీకు నేను షో చేస్తా ఫ్రెండ్స్. చాలా పేషెన్సీగా వినండి. ఆ తర్వాత మీకు 100% నచ్చితే కలిసి మనం పని చేద్దాం. మీ సీనియర్స్ కోసమో కంపెనీ కోసమో కాదు, మన కోసం, మన కుటుంబం కోసం. సో ఫ్రెండ్స్ చాలా క్లియర్గా వినండి. డబల్ రిఫైన్డ్ సిస్టమ్ ఇది. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో విప్లవాలను తెచ్చింది ఫ్రెండ్స్, కొత్త విప్లవాలు, న్యూ రివల్యూషన్స్. ఏంటి అవి? మొట్టమొదట టెక్నాలజీ యాప్, సర్వీస్ సెక్టార్. ఫ్రెండ్స్ సర్వీస్ సెక్టార్ అంటే మీకు తెలుసు, టెక్నాలజీ యాప్ మీకు తెలుసు. మన మొబైల్లో గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ఓబర్, ఓలా ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ టెక్నాలజీ యాప్సే. కానీ అవన్నీ B2C, బిజినెస్ టు కస్టమర్. ఇది టెక్నాలజీ యాపే, కానీ దిస్ ఈజ్ ద B2B. అంటే ఫ్రెండ్స్ బిజినెస్ టు బిజినెస్ తేడా చూడండి. B2C ఉదాహరణకు పేటిఎం తీసుకుంటే 16 సంవత్సరాలు అవుతా ఉంది. పేటిఎంలో అలీబాబా పార్ట్నర్గా ఉంది, చైనా పార్ట్నర్గా ఉంది. ఇంకా ఎన్నో B2Cలలో వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఇక్కడ B2B ఎవరు ఇన్వెస్టర్స్ లేరండి, ఇది ఇండియన్ అప్లికేషన్. ఆ తర్వాత B2B ఇద్దరు కోటీశ్వర్లను అందించిందండి. B2Cలో ప్రాక్టికల్గా మన మొబైల్లో ఉన్నప్పటికీ ఎవరు లక్షాధికారులు కాల, సర్వీసెస్ వాడుకుంటున్నప్పటికీ కూడా. ఈ తేడా గమనించాలి ఫ్రెండ్స్, బిజినెస్ టు బిజినెస్. ఆ తర్వాత భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డే. ఇది ఒకే ఒకటి సర్వీస్ సెక్టార్. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అక్కడ 36 సార్లు సర్వీస్ అంటే ఏంటి స్పష్టంగా భారత ప్రభుత్వం చెప్పింది. 2016 కంటే ముందు ఒక వ్యక్తి నష్టపోయిందంటే దానికి అర్థం ఉంది. 2016 తర్వాత నష్టపోయిందంటే అది మన స్వకృపరాధమే అవుతుంది. మన లోపల ఉన్న అత్యాశ, దురాశ కారణం కావచ్చు, లేదా మన లోపల ఉన్న అజ్ఞానము కారణం కావచ్చు. అందుకే ఏ పని చేసినా వెనక ముందు ఆలోచన చేయాలంటారు. చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఇన్స్టెంట్ పే అవుట్ అండి. నేను చేసిన 30 సంవత్సరాల్లో ఒక కట్ ఆఫ్ డేట్, పే అవుట్ డేట్ ఉంటుందండి. మన కష్టార్జితం మనకి ఇవ్వడానికి. ఇక్కడ అలా లేదండి, 24/7 ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు. ఈరోజు మార్నింగ్ సెషన్లో కూడా మీరు చూశారు, కేవలం 2 నిమిషాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, ఓన్లీ 2 minutes. ఆ తర్వాత ఇది 100% వ్యాపారం అండి. కానీ మీరు అనుకుంటున్నటువంటి వ్యాపారం కాదు. మీరు అనుకునే వ్యాపారం ఏంటి? ఫిజికల్ వ్యాపారంలో కనిపిస్తుంది కంటికి. ఇక్కడ డిజిటల్ అండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా మనకి ఎలాంటి ఓవర్ హెడ్స్ లేవండి. దిస్ ఈజ్ ద నెంబర్ 1. నెంబర్ 2, మనం చేసే వ్యాపారం, అనుకున్న వ్యాపారంలో మనకు అనుభవం ఉండాలండి. ఇక్కడ మనకు అనుభవం అవసరం లేదు. ఆ వ్యాపారంలో మనం మాత్రమే పనిచేయాలి, ఎవరి సహకారం లేదు. ఇక్కడ మనకు అన్లిమిటెడ్ సీనియర్స్ సహకారము ఉంది. ఆ తర్వాత అక్కడ మనకు వేలు సంపాదించాలంటే లక్షలు పెట్టాలి, లక్షలు సంపాదించాలంటే కోట్లు పెట్టాలి. పెట్టినప్పటికీ కూడా లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు. ఇక్కడ నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. ఎందుకంటే జస్ట్ టైమ్ అండ్ టంగ్, జస్ట్ మనం టైం ఇస్తున్నాం. నేను అదే పని చేస్తున్నా ఫ్రెండ్స్ 25 నెలల నుంచి. ఒక 2 గంటలు, ఆ 2 గంటలు నేను ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అంతే. సో ఆ తర్వాత మీరు కూడా ఒక 2 గంటల టైం ఇవ్వండి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో మీటింగ్స్, ట్రైనింగ్స్ అవసరం. అందుకే గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి.
వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. ఇప్పుడు చూడండి మిత్రులారా, 9 గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలోకిస్తా ఉన్నారు, ఎక్స్పెండిచర్ జీరో. అర్థం చేసుకోండి ఈ పాయింట్ను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఇందులో ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. ఆ తర్వాత చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అండి. ఇక్కడ మనది కామర్స్ అంటే మన అలవాట్లు మార్చుకోవడం లేదు. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు నెట్వర్క్ కంపెనీలో అలవాట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ మనం అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఏం చేస్తున్నాము, డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తున్నామో ఖర్చులలో పొదుపండి. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. నెక్స్ట్ కామర్స్. అయితే ఫ్రెండ్స్, మీ డైరీలో రాయండి, నెట్వర్క్ కంపెనీలో ఉన్న ఏ కంపెనీ అయినా సరే వాళ్ళ దగ్గర దొరికిన వస్తువు బయట దొరకదు. దాని ఎంఆర్పి రేటు వాళ్ళే ఫిక్స్ చేస్తారు. ఎస్ ఆర్ నో రాయండి. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ మార్కెట్లో లభ్యమయ్యే వస్తువు, బ్రాండెడ్ ప్రోడక్ట్ అంటే రేటు మనం ఫిక్స్ చేయలే, ఆ మేనేజ్మెంట్ ఫిక్స్ చేశారు. సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు. ఈరోజు కొన్ని వందల వస్తువులు ఉన్నాయి, రాబోయే రోజుల్లో లక్షలు, వేలు, కోట్లు అవుతాయి. ఎందుకంటే పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది ఫ్రెండ్స్. బట్ ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. ఆ తర్వాత రెండో విషయము, ఖచ్చితంగా ప్రొడక్ట్ కొనాలనే రూల్ లేదు. ఒకే ఒక కంపెనీ ఉంది, నెక్స్ట్ మనీ తప్ప, వేరే ఏ కంపెనీలోనైనా వాళ్ళ ప్రొడక్ట్ కొనాలా. ఇక్కడ ప్రొడక్ట్ కొనేది లేదండి, చాయిస్. మీకు ఇష్టం ఉంటేనే కొనండి. ఆ తర్వాత ఒకే యాంగిల్లో పనిచేయలేదు, మల్టీ డైమెన్షన్లో పనిచేస్తుంది నెక్స్ట్ మనీ. మల్టీ డైమెన్షన్ అంటే ఈరోజు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అన్ని రకాల ల్యాబొరేటరీ టెస్టులు కేవలం మీరు బుక్ చేసుకుంటే చాలు, స్లాట్ బుక్ చేసుకుంటే చాలు, మీ ఇంటికి వచ్చి శాంపుల్ కలెక్ట్ చేసుకుంటారు. ఉదాహరణకు HbA1c బయట 600 ఉందండి, ఇక్కడ 300 ఉంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనకు శాంపిల్ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారు, ప్లస్ 5% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి. అన్ని రకాల టెస్టులు నేను ఉదాహరణకు ఒకటి చెప్పా. ఆ తర్వాత ఫర్ నెక్స్ట్ మనీ 130 రకాల టెస్టులు ఉన్నాయండి. బయట 10 నుంచి 20,000 రూపాయలు అవుతుంది ఆ టెస్టులకు, ఇక్కడ కేవలం 5,000 రూపాయలలో అయిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా 80D ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. అయినా ఖచ్చితంగా మీరు ఇది వాడుకోవాలనే రూల్ లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెక్స్ట్ మనీ. ఇక మూడోది మిత్రులారా, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యాపారం, ప్రతి సర్వీస్, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఎవరైనా సరే వాళ్ళ సర్వీసెస్ను విస్తరించుకోవచ్చు త్రూ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మర్చెంట్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఇది 85% డెవలప్ అయింది. రాబోయే రోజు జగమంతా నెక్స్ట్ మనీ మయం కాబోతుంది. ఎస్. సో ఫ్రెండ్స్, మరి ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. 9 సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ తీసుకుంది. స్పెషల్లీ భారతదేశంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చారండి. ఈ సర్టిఫికేట్ చాలా అవసరం అండి. ఆ తర్వాత నేను పర్సనల్గా 25 నెలల నుంచి అసోసియేట్ అయి ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇంత మంచి కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీ వచ్చింది? 2016 సంవత్సరము భారతదేశము మరచిపోలేని సంవత్సరము, నోట్ల బందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ CMD గారు అక్కడికి వెళ్ళారు. ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా B2C, వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్. అయితే ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి, నలుగురికి మంచి చేయాలనే మనసు ఉంది కాబట్టి వచ్చిన ప్రాఫిట్లో 90% ఇస్తే ఎలా ఉంటుంది? వితౌట్ కండిషన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్ 30 సంవత్సరాల నా అనుభవంలో 90% పే అవుట్ వితౌట్ కండిషన్స్. ఇది ఒకే ఒక కంపెనీ. దిస్ ఈస్ ద వన్ కంపెనీ. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి. ఆ తర్వాత 4.5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చలేదండి. 2 కోటీశ్వర్లను అందించిందండి.
కాశ్మీర్ టు కన్యాకుమారి, అటక్ టు కటక్ వరకు ఇంతకంటే పాత కంపెనీలు కూడా ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ కాలేదు. కారణం ఏంటంటే ఇందులో సత్యత ఉంది, పారదర్శకత ఉంది, కష్టపడే వాళ్ళను గుర్తించే సిస్టమ్ ఉంది ఇక్కడ. మిత్రులారా, ఏ కంపెనీ మన కంపెనీ కాదు, కానీ మన సమయాన్ని మన శ్రమను ఎవరు గుర్తిస్తారు? ఆ తర్వాత మీరు చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఈ కంపెనీ అలా చేయలేదండి, లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. ఫ్రెండ్స్, దాదాపుగా సంవత్సర కాలం 27 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. మిత్రులారా, ఇక్కడ మనకు మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ లో అక్కడ మీరు చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో సీరియల్ నెంబర్ 277 అండి. ఒక 5 ఇటు అటు చెక్ చేసుకోండి, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ నామ్స్ ఫాలో కాకపోతే తీసేస్తారు. కాబట్టి ఇక్కడ ఒక 5 ఇటు అటు చెక్ చేసుకోండి, మీకు ఉంటుంది. 2017 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. గత నెలలో ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్న కంపెనీ. మిత్రులారా, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. ఆ తర్వాత ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు. నేను ముందే చెప్పాను, నలుగురికి మంచి చేయాలనే మనసు ఉంది. ఏరోనాటికల్ ఇంజనీర్, ఐటీ నాలెడ్జ్ ఉంది. 2013 యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, గూగుల్ బాబాని అడగండి, సార్ పేరు వస్తుంది. సార్తో పాటు మేడం పనిచేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. ఇన్వెస్టర్స్ లేరండి. 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఇలాంటి ప్రమోటర్స్ నేను చూడాల, ఫ్యూచర్లో చూస్తాననే నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే 456 కంపెనీలు ప్రొడక్టే అమ్ముతుంటే ఈ కంపెనీ ఐటీ నాలెడ్జ్ తోటి ఒక ప్రోడక్ట్ పెట్టి ప్రొడక్ట్ బేస్డ్ పెట్టవచ్చు, కానీ సర్వీస్ సెక్టార్ పెయిన్ఫుల్ సబ్జెక్టును యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి వాళ్లకు కష్టం లేదు. మిత్రులారా, 25 నెలల నుంచి నేను చూస్తా ఉన్నా. ఆ తర్వాత విజన్ అండ్ మిషన్ చాలా క్లియర్గా ఉందండి. కంపెనీ యొక్క విజన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ? మొదట మన స్వదేశంలో, భారతదేశంలో, ఆ తర్వాత యావత్ ప్రపంచంలో. ఎక్కడండి? దాంట్లో మొట్టమొదట ఓపెన్ వాలెట్. అంటే ఈరోజు మీరు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలానైతే చేస్తున్నారో ఈరోజు మార్నింగ్ సెషన్ కూడా మీరు చూశారు, ఎవరికైనా డబ్బులు పంపొచ్చు, మనం సెండ్ మనీ చేయొచ్చు మనం, కానీ కేవలం మన బ్యాంకుకు లింక్ చేయలేం. ఎందుకు? అది B2C, ఇది B2B. ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. కానీ కంపెనీ యొక్క విజను ఓపెన్ వాలెట్, ఇది అవుతుంది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నా యొక్క సజెషన్ మీకు, అది ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేసే బదులు ఆ సర్వీసెస్ వాడుకోవడానికి ఎలాగో యాప్స్ ఉన్నాయిగా, మీరు ఒక యూజర్ గానో ఒక అర్నర్ గానో ఈరోజు స్టార్ట్ చేయండి. చేయడం ద్వారా కంపెనీలో ఎంటర్ప్రెన్యూర్, నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటుంది, వచ్చిన ప్రాఫిట్లో 90% మనకే ఇస్తుందండి. ఎస్. ఆ తర్వాత ఈ కామర్స్, మన బిజినెస్ అంతా మనది ఆన్లైన్ షాపింగ్ పైన. ఆ తర్వాత దాంట్లో కూడా నెంబర్ 1 రావాలి ఈ కామర్స్లో. ఆ దిశగా పనిచేస్తూ ఉంది, వస్తుంది కూడా. ఆ తర్వాత B2B. మిత్రులారా, ఈ రోజు వరకు భారత ప్రభుత్వం గుర్తించిన ఫస్ట్ కంపెనీ ఇదే, ఇంకెవరు లేరు. కానీ నా ఈ 2 సంవత్సరాల అనుభవంలో నా ఫీల్డ్ వాళ్ళే నాకు ఫోన్ చేసి, సార్ సేమ్ టు సేమ్ నెక్స్ట్ మనీ. నేను ఒకటే చెప్పాను, ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరే. చూడడానికి అన్ని కంపెనీలు అలానే కనిపిస్తాయి. కంపెనీలు ఫ్లోటింగ్ కావడం వేరు, కంపెనీలు పెట్టడం వేరు, కంపెనీ నడిపియడం వేరు, చాలా తేడా ఉందండి. సో ఫ్రెండ్స్, బాధాకరమైన విషయం, ఆ 4 కంపెనీలు పారిపోయినాయండి. మరి ఈరోజు దాన్ని నమ్ముకున్న వాళ్ళ ఫేస్ వాల్యూ ఏమవుతుంది మీరు అర్థం చేసుకోండి. మన ఫేస్ వాల్యూకి వాల్యూ ఉందా లేదా అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను ఒక్కటే చెప్తున్నా, ఆల్రెడీ ఇట్ ఈస్ ద ప్రూవెన్ కంపెనీ. ఓపెన్ మైండ్ తోటి మనం పనిచేద్దాం నచ్చితే. ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డే 1 నుంచి డిజిటల్ సిస్టంలో పనిచేస్తుంది. రూపాయి కాదండి, రూపాయిలో 100 వంతు 1 పైసా, 1 పైసాలో 1000 వంతు కూడా క్యాలిక్యులేషన్ చెప్పగలిగిన సిస్టమ్ నెక్స్ట్ మనీ.
దట్ ఈస్ ద డిజిటల్ ఇండియా. ఆ తర్వాత మిత్రులారా, మన ఆరోగ్యం కోసం, కేవలం నెక్స్ట్ మనీ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఆరోగ్యం కోసం, మన కోసం ఆలోచన చేసి నెట్వర్క్ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రొడక్ట్ వచ్చిందండి. చాలా కంపెనీలు చెప్తాయి డైరెక్ట్ సెల్లింగ్ అంటే దళారీలు లేని వ్యవస్థ అని చెప్తాయి, కానీ ఆ ప్రోడక్ట్లు వాళ్ళ దగ్గరనే దొరుకుతాయి. కానీ నెక్స్ట్ మనీలో 4 సంవత్సరాల నుంచి మార్కెట్లో లభ్యమయ్యే వస్తువులు ఎక్కువ ధరకు దొరుకుతున్నాయి, మనకు తక్కువ ధరకు దొరుకుతుంది. ఇది మొట్టమొదటిసారి జరిగింది మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో. ఆ తర్వాత అదే కాకుండా ఆ ప్రోడక్ట్ వాల్యూ లేని ప్రోడక్ట్లు అమ్ముతారని, కుచ్చుటోపి పెడతారని, బకరాలు చేస్తారని, నెట్వర్క్ అంటే మోసమని అంటారు జనాలు. కానీ మిత్రులారా, అథెంటికేటెడ్ ప్రోడక్ట్ ఉంది, ఆనెస్టీ ప్రైస్ ఉంది, లేబుల్ను చెక్ చేసుకోండి, షుగర్ ఫ్రీ ఉంది, ప్రిజర్వేటివ్ ఫ్రీ ఉంది, ఇండియన్ రేట్లో ఉంది, ఇంపోర్టెడ్ క్వాలిటీ ఉంది, ఆల్ పారామీటర్స్ ఉన్నాయండి. హిస్టరీలో మొట్టమొదటిసారి జరిగింది. కానీ మనము ప్రోడక్ట్లు అమ్మము, మనము ప్రోడక్ట్లు మోయము, మనము ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే ఆదాయం మనకు బై డిఫాల్ట్ అయిపోయింది మిత్రులారా. ఇది ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత డే 1 నుంచి వెల్ది ఇండియా 2 కోటీశ్వరులను అందించింది. ఆ తర్వాత ఎంతో మంది ఆన్ ద వేలో ఉన్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే చాలు, 2 గంటల మీకు సమయం ఉంటే చాలు, మధ్య తరగతి కంపులో నుంచి బయటికి రావాలనుకుంటే చాలు, 3 to 5 years లోపల బికమ్ ఏ క్రోర్పతి. ఎస్, సిస్టమ్ చెప్తుంది మిత్రులారా. నేను ఆ మార్గంలో పనిచేస్తున్నా. లైవ్ ఇన్కమ్ కూడా చూపిస్తా మీకు ఇప్పుడు ఎండింగ్లో. ఆ తర్వాత 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్అప్ ఇవ్వాలి, ప్రతి కంపెనీ ఇస్తుంది కూడా. కానీ ఒకే ఒక కంపెనీ, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. సైన్అప్ చేసుకున్న ప్రతి వ్యక్తి 6 నెలలు 6 సంవత్సరాలు ఎప్పుడు వచ్చినప్పటికీ అతని యాప్ డిలీట్ కాబడదు. దిస్ ఈజ్ ద వన్ కంపెనీ. అదే కాకుండా మీరు చూడండి, సైన్అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుందండి. చేయించిన వ్యక్తికి 50 ఇస్తుందండి. ఉదాహరణకు నేను ఈరోజు 10 సైన్అప్లు చేయిస్తే నాకు 500 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. 500 రూపాయలతో సమానమే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఎక్కడన్నా ఉందా ఫ్రెండ్స్? మన సమయాన్ని గుర్తించిన కంపెనీ. ఆ తర్వాత సైన్అప్ చేసుకున్న వ్యక్తికి డబ్బు పొదుపు చేసుకోవచ్చండి. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక కంపెనీ, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. వేరే దగ్గర అలవాట్లు మార్చుకోవాలి మనం, కానీ ఇక్కడ మీరు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో మీకు తెలుసు. దీని త్రోగా ఖర్చు చేస్తూ ఉన్నారు. అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఇక మీరు 2 గంటల సమయం ఇవ్వగలిగితే 3 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. సైన్అప్ ఎడ్యుకేషన్లో మీకు చెప్పాను, మళ్ళీ చెప్తాను. 3 మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మొదటి మార్గం. ఆ తర్వాత ఒక చిన్న ధైర్యం చేయడం ద్వారా ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, పేటిఎంలో ఉంది, అమెజాన్లో ఉంది మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్ వాళ్లకు మనకున్న ప్రధానమైన తేడా, అక్కడ సంవత్సరానికి ఒకసారి రినివల్ ఉందండి, ఇక్కడ లైఫ్ టైం అండి. ఆ తర్వాత ఎవ్వరు కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లా. కంపెనీకి చెల్లిస్తున్న డబ్బులకు మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఆ రివార్డ్ పాయింట్స్ మనకు సర్వీస్లో రిటర్న్ అయిపోతుంది. అంటే ఇది కూడా పరోక్షంగా ఫ్రీ. మిత్రులారా, ఏది వాడినా వాడకపోయినా మీరు చెప్పండి, మొబైల్ ఫోను, టీవీ రీఛార్జ్ చేసుకుంటామా లేదా? కాబట్టి రీఛార్జ్ చేసుకున్నా కూడా మనకు 2% గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైం. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ రిటర్న్ అయిపోతుంది. బుకింగ్ సెక్షన్లో అక్కడ కూడా లైఫ్ టైం. ఆ తర్వాత నెక్స్ట్ షాపీ, నెక్స్ట్ కామర్స్, ఇక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతుంది. కానీ భారత్ బిల్ పే ఈరోజు భారతదేశంలో 10 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అందులో నెక్స్ట్ మనీ కంపెనీ ఒకటి. భారత్ బిల్ పే గవర్నమెంట్ సర్వీసెస్. అక్కడ మనకు క్యాష్ బ్యాక్ రాదు, అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, కానీ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు మన టీంలో ఒక మిత్రులు సిన్హా గారు బజాజ్ అలయన్స్ తన యొక్క రిన్యువల్ చేసుకున్నాడండి. ఆ రిన్యువల్ చేసుకుంటే 25% డిస్కౌంట్ పాయింట్స్ వచ్చినాయండి. అర్థం చేసుకోండి, డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఈ డిస్కౌంట్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ ల్యాబ్స్ కావండి. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ప్రైమ్ మెంబర్ అయినందుకు, అప్లికేషన్ వాడుకున్నందుకు ఒక కుటుంబానికి 17,831 మిగిలాయి. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్.
సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్ కదండి. మనం ప్రైమ్ మెంబర్ అయ్యాం. ప్రైమ్ మెంబర్ అయినందుకు మన రివార్డ్ పాయింట్స్ మనకు రిటర్న్ వచ్చినాయి. కేవలం ఒక యూజర్గా మనకు బెనిఫిట్ జరుగుతుంది. సంవత్సరానికి 17,000 మిగిలాయి. పిల్లల ఫీజులకో పండగకి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా మీరే ఆలోచన చేయండి. ఆ తర్వాత కంపెనీ ప్రొడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఎందుకు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నామండి? జీవితకాలం మనకు క్యాష్ బ్యాక్ రావడానికి, సర్వీసెస్ వాడుకోవడంతో 1,500 ఎలాగో రిటర్న్ అయిపోతున్నాయి మనకు. కానీ మీరు గనక ఈ భూమి మీద ఒక 5 మంది డబ్బు సంపాదించాలి ఆలోచన కానీ అవసరం కానీ సక్రమమైన మార్గంలో, ఎందుకంటే ఆలోచనలు వేరే వేరే ఉంటాయండి. రాత్రి కోటీశ్వర్లు కావాలని కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ రాత్రి కోటీశ్వర్లం కాలేము. కానీ ఒకరోజు రాత్రి వస్తుంది మీరు కోటీశ్వర్లు అవుతారు. అయితే ఆ విధంగా 178 కోట్ల ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది నమ్మశక్యం అవుతుంది అంటే కాదు, కానీ మీకు ఎండింగ్ వరకు ఉంటే మీకు అర్థమైపోతుంది. అయితే 1% సక్సెస్ అయిన 2 కోట్లు అండి. మరి 2 గంటల సమయం ఇవ్వడము ఇదేమైనా తప్ప? బతకడానికి 10 గంటలు పని చేస్తున్నాం. తాతలు ముత్తాతల నుంచి పని చేసినా ఇంకా మధ్య తరగతిలోనే ఉన్నాం మనం. మరి ఒక 2 గంటలు పని చేయకపోతే, డిజిటల్లో చేయకపోతే ఎలా బాగుపడతాం మనం? మీరే ఆత్మ పరిశీలన చేయండి. ఆ తర్వాత ఈ డబ్బులు సీనియర్కి ఇవ్వట్లేదండి, కంపెనీకి ఇస్తున్నాం కాబట్టి కంపెనీ ఇస్ ద రెస్పాన్సిబుల్. కంపెనీ అడగకుండా రిసీట్ ఇచ్చేస్తుందండి. ఎస్, 1,500 కంపెనీకి, 270 గవర్నమెంట్కు, 1770. ఇది పెట్టుబడి కాదు మిత్రులారా. కానీ మనము ఏదైతే బెనిఫిట్ పొందామో, సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. నిజం మాట్లాడాలి ఫ్రెండ్స్. ఇక్కడ సక్సెస్ కావాలంటే ఇది వ్యాపారమే, కానీ అబద్ధాలు మాట్లాడే వ్యాపారం కాదు. సో సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్ అండి. ఆ తర్వాత నలుగురికి మంచి చేయడం మంచిదే కదండి, అదే రెఫరల్, అంతే. ఆ తర్వాత రీపర్చేజ్ అంటే వాళ్లకు క్యాష్ బ్యాక్ వస్తే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, నిద్రపోయినా వస్తుంది, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఆ తర్వాత టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది. ప్రైమ్ మెంబర్కు 6 రకాలైన వినూత్నమైన ఆదాయాలు ఉన్నాయి. ఆ తర్వాత 3వ విధానమే నెక్స్ట్ షాపీ బైనరీ. నెట్వర్క్ చేసేవాళ్ళు, సార్ సీనియర్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా, కంపెనీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా అని అడుగుతారు. ఇక్కడ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు సైన్అప్ చేసుకుంటే చాలు, ఫ్రీ సైన్అపే. సీనియర్ యొక్క టీం అనేది ఇక్కడ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అవన్నీ మనం చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. ఆ తర్వాత మర్చెంట్ రాయల్టీ 85% డెవలప్ అయింది. సో ఫ్రెండ్స్, మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ డబ్బులు అయితే సంపాదిస్తున్నామో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇది మనం అందరూ ఆలోచన చేయాలి ఫ్రెండ్స్. అందుకే డబ్బున్న ప్రతి వ్యక్తి సంతృప్తిగా లేడండి, సంతోషంగా లేడండి. కారణం ఏంటంటే ఇదే. సో మనం చేసేటటువంటి పని ఏదైతే ఉందో, ఇక్స్ మనీలో ఏం చేస్తున్నాం, జనాలకు పొదుపు గురించి నేర్పిస్తున్నామండి. రెండోది, ఆర్థిక సమస్యలు ఉంటే దాని నుంచి బయటికి రావడానికి మనకి ఇది ఒక పార్ట్ టైం వర్క్ కావచ్చు, ఫుల్ టైం వర్క్ కావచ్చు, లీగల్గా. సో మిత్రులారా, నోటి సహాయమే చేయాలి మనం, ఇక్కడ నోట్ల సహాయం ఏమీ లేదు. కాబట్టి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. నలుగురికి మంచి చేసే గుణమే మనదైతే మీరు ఏ మస్జిద్కు, ఏ మందిరానికి, ఏ చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. నేను అదే అనుకుంటున్నా ఫ్రెండ్స్, అదే వర్క్ నేను చేస్తున్నా. చీమకు కూడా హాని చేసే సిస్టమ్ ఇక్కడ లేదు. కాబట్టి మనం నేర్చుకున్నది లర్న్, డూ, టీచ్. నేర్చుకున్నది నేర్పియడం అంతే. జూనియర్లు ఎవరైనా ఫోన్ చేశారు, సహకరించడం అంతే. ఫోన్ చేయకపోతే అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అయినప్పటికీ చేసిన కర్మ చెడని పదార్థం అండి. 20% వస్తుంది. ఆ డబ్బులు కూడా మనకు 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్. ఇది కూడా బ్యాంకుకు తీసుకోవచ్చు. మీరు మార్నింగ్ సెషన్లో చూశారు. అంటే వేరే వ్యాపారాలలో అబద్ధాలు చెప్తారు, ఇక్కడ ఓపెన్ అండి. మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుందో చూడండి, 20%. ఆ తర్వాత 54% ప్యాసివ్ ఇన్కమ్ ఉందండి. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్లో లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. లెవెల్ గ్రోతింగ్ ప్లాన్లో మనకు 5% టీడీఎస్, 10% అడ్మిన్ ఛార్జెస్. అయితే ఈ డబ్బులు ఎక్కడివి? ఈ డబ్బులు క్యాష్ బ్యాక్ కాదండి, కంపెనీకి వచ్చే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు అమెజాన్ కంపెనీ 999 తీసుకుంటుంది, ఎవరికి ₹1 ఇవ్వట్లేదండి. మీరు ప్రచారం చేయండి కావాలంటే, ఏం ₹1 రాదు.
ఆ తర్వాత కస్టమర్కి అయినా సరే రివార్డ్ పాయింట్స్ ఇస్తుండ్రా అంటే అది కూడా లేదండి. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ. అందుకే నేను చెప్తాను, కలియుగ కర్ణుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారు తనకొస్తున్న ప్రాఫిట్లో మన 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేసినాక పనిచేసే 10 లెవెల్స్కు ఇన్స్టెంట్గా డబ్బులు ఇస్తుందండి. దిస్ ఈస్ ద సిస్టమ్. ఈ స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. 10 లెవెల్స్లో మొదటి లెవెలే మనది. సమయం కండిషన్ లేదండి. మిగతా 9 లెవెల్ ఇండైరెక్ట్. మీరు 10 రోజుల్లో చేస్తారా, 10 వారాల్లో చేస్తారా, 10 నెలల్లో చేస్తారా, 10 సంవత్సరాల్లో అయితే గ్యారెంటెడ్గా చేయొచ్చు. ఎస్, ఒక్కొక్క లెవెల్ ఒక సంవత్సరం. యు ఆర్ బికమ్ ఏ క్రోర్పతి. మడిమే దిప్పొద్దు, మాట తప్పొద్దు. 2 గంటలు టైం ఇవ్వండి. 5 సంవత్సరాల లోపలనే మీరు చరిత్ర మార్చేస్తారు. సో ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ కెరియర్ ఉంది. దీన్ని నమ్మి నేను ఏం చేసినా కూడా నేను ఎండింగ్లో చూపిస్తాను. ఎస్. ఆ తర్వాత లెవెల్ క్యాష్ బ్యాక్, నిద్రపోయిన డబ్బులు వస్తాయి. చూడండి, 1,00,000 మంది టీం అండి. ఆ 1,00,000 మంది టీంలో రీఛార్జ్ చేసుకుంటారు. వాళ్ళు ఐడియా కావచ్చు, ఓడా కావచ్చు, జియో కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకు వస్తూ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరిని మనం చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళే రీఛార్జ్ చేసుకుంటారు. టీవీ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ వాళ్ళు భోజనం చేయకుండా చేసుకుంటారు. దానిపైన కూడా మనకి ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్, రియల్ ప్యాసివ్ ఇన్కమ్. అది ఒక్కటే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో గ్రౌజరీ ఐటమ్ వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్సూరెన్స్, 2 వీలర్, 4 వీలర్, కమర్షియల్ వెహికల్స్ అన్నీ, ఆల్ ఇన్సూరెన్సెస్. అక్కడ మనకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, పిఏ పాలసీలు ఉన్నాయి, మెడిక్లెయిమ్ ఉంది. అన్నిటిపైన మిత్రులారా లెవెల్ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత 74% ఇన్స్టెంట్ చూశారు. రాత్రికి 12 గంటల తర్వాత 10 లెవెల్స్ తర్వాత టీం మనదే కాబట్టి ఒక 6% బడ్జెట్. సిల్వర్ రాయల్టీ 15, గోల్డ్ రాయల్టీ 30, డైమండ్ రాయల్టీ 45 రూపాయలు. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ. లీడర్ అంటే ఎవరండి? ఎవరైతే 5 మందికి తను వచ్చారో వాళ్ళను సపోర్ట్ చేసి 5-25 పూర్తి చేస్తే అతను లీడర్షిప్. అతను సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% మనకు వస్తుంది, వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు. మిత్రులారా, ఈ 5-25 అనేది మనకి ఇప్పుడు గోవా ప్రోగ్రామ్ అండి. 12వ తారీఖు డిసెంబర్ నుంచి 8వ తారీఖు మార్చి వరకు 30 రోజుల్లో 5-25 అండి. 5-25 అంటే 5 అని కాదండి, 2వ లెవెల్లో ఎవరైనా పర్వాలా. ఈ టైంలో వాళ్ళు ప్రైమ్ మెంబర్ కావాలి. 30 డేస్. ఒకవేళ మీరు 30 డేస్లో అయిపోయింది, 5-25 125 మీకు గోవా ప్రోగ్రామ్ ఉంది అప్ టు ద 8th మార్చ్. గ్రేట్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి అందరికీ చెప్పండి, మన టీంలో ఉన్న ప్రతి వ్యక్తికి చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత సిల్వర్ సిస్టమ్ ఓనర్ 5+9 సిల్వర్ రాయల్టీ అంటే ఇంతే. 10 లెవెల్స్ తర్వాత సిల్వర్ రాయల్టీ ఉంది నైట్ 12 గంటల తర్వాత. 5 మంది సిల్వర్లను మనం తెచ్చిన వాళ్ళని చేస్తే, వాళ్ళకి సహకరిస్తే, ఫ్రంట్ లైన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం గోల్డ్ అయిపోతాం. గోల్డ్ అయిపోతే గోల్డ్ రాయల్టీ రాత్రికి వస్తుంది. గోల్డ్ అంటే కంపెనీ టర్న్ ఓవర్లో 3% వస్తుంది నెక్స్ట్ షాపీలో. నెక్స్ట్ మనీలో క్రౌన్ డైమండ్ కావాలి, కానీ ఇక్కడ ఈ విధంగా మిత్రులు. తర్వాత మీరు సైన్అప్ చేసుకున్నందుకు ఆటోమేటిక్ బైనరీ స్ట్రక్చర్ ఉందండి. ఎందుకు వెంటనే సైన్అప్ చేసుకోమని చెప్పానంటే, ఆటోమేటిక్ కోర్సులో ఫీడ్ అవుతుంది. ఇక్కడ మనుషులు ఫీడ్ చేయడం లేదు, సిస్టమ్ ద్వారా ఫీడ్ అవుతుంది. కాబట్టి ఒక్కవేళ మీకు ఎప్పుడైనా ఇన్కమ్ చేయాలనుకున్నప్పుడు, ఆరోగ్యాన్ని అయితే మీరు ఎప్పుడైనా కాపాడుకోండి. ఇన్కమ్ చేయాలనుకుంటే ఒక 1000 రూపాయలు అంటే 200 BV, 11 రకాల ఇన్కమ్స్కు 200 BV ఉందండి. వేరే ఏ కంపెనీలో లేదు ఇట్లా, ఈ కంపెనీలోనే ఉంది. ఆ తర్వాత బయట ఎక్కువ ధరకు ఉంది, మనకు తక్కువ ధరకు వస్తుంది, మన రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి. మనం ప్రోడక్ట్ కొన్నాక మనం ఏదైతే అమౌంట్ పే చేసామో దాంట్లో 50% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ టైం మళ్ళీ 10% మనకు ఆ డిస్కౌంట్ పాయింట్స్ క్యాష్గా కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత చేసిన కర్మ చెడని పదార్థం, రైట్ లెఫ్ట్ 12% అండి. ఇప్పటి వరకు బైనరీ 10% ఇచ్చింది, ఇది 12%. ఆ తర్వాత మిగతా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్, సింగిల్ లెగ్ బైనరీ అండి, సింగిల్ లెగ్ బైనరీ అక్కడ కూడా 12% ఉంది, మిగతాదంతా క్యారీ ఫార్వర్డ్ ఉంది. ఈ 2 రకాల ఇన్కమ్స్కు మాత్రమే 30 లక్షల రూపాయలు, 30 lakhs పర్ మంత్
ఇది ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే మనం ఏదైతే నెలలో 200 బీవీ తీసుకున్నామో ఇంటూ దానికి 30 టైమ్స్, మన పర్చేస్కు 30 టైమ్స్ అది అక్యుములేట్ అవుతూ 30 lakhs. ఈ రెండు రకాల ఇన్కమ్ మాత్రమే. ఇక మిగతా పర్ఫార్మెన్స్ బోనస్ అలర్ట్గా వినండి ఫ్రెండ్స్. 1 shot 23 birds, ఇది ఒక్కటి కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. జనరేషన్ ప్లాన్ 200 బిజినెస్ బీవీ, ఫస్ట్ జనరేషన్ 2%, 10 జనరేషన్ 2%, మిగతాదంతా 1%. ఉదాహరణకు మనము 200 బీవీ కొంటే మన టీం జిఎస్టి హీరో ఆఫ్ ద మంత్ అని బ్యానర్ వేస్తాం మనం. మిత్రులారా, ఈ భూమి మీద ఒక 5 మంది మీరు యూజర్లను తెచ్చినా కూడా మీరు బిగ్ హీరో అయిపోతారు. కానీ ఒక నెల లోపల ఒక 5 మంది అర్నర్స్ తయారు చేయాలి మనం. 2వ నెల, 3వ నెల, 4వ నెల, 12 నెలల గురించి మనం ప్లాన్ చేస్తే 10 నెలలలో వచ్చే ఇన్కమ్ నేను కౌంట్ చేయట్లేదు. 11వ నెల ఇన్కమ్ 4,38,85,320. మై డియర్ ఫ్రెండ్స్, పర్ఫార్మెన్స్ బోనస్ నో రైట్, నో లెఫ్ట్, నో పీవీ ఏమీ లేదండి. ఇక్కడ కేవలం మనం 200 కొన్నాం అంతే. ఆ తర్వాత మనము 12 నెలల గురించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆదాయం మనకు వస్తుంది. 12వ నెలల సేమ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. బట్ మనం అనుకుంటున్నాం నెల, మీరు 10 రోజుల్లో చేయొచ్చు, 10 నెలల్లో చేయొచ్చు, 10 సంవత్సరాల్లో చేయొచ్చు. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ 5 జనరేషన్స్ ఉంది. గోల్డ్ రాయల్టీ కంపెనీ టర్నోవర్, ఇక్కడ గోల్డ్ రాయల్టీ కంపెనీ ఇస్తుంది. నెక్స్ట్ మనీలో క్రౌన్ డైమండ్ కావాలి, ఇక్కడ గోల్డ్ అయితే చాలు. ఆ తర్వాత డైమండ్ 2%, క్రౌన్ డైమండ్ 1%, రాయల్ క్రౌన్ డైమండ్ 1%. ఏది లేకపోయినప్పటికీ, ఏ ర్యాంకు లేకపోయినప్పటికీ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఉంది అండి మిత్రులారా. ఏం చేయాలి? మీకు ఒకవేళ ఈరోజు ప్రజెంటేషన్ నచ్చితే రేపు నైట్ మీకు తెలిసిన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సక్రమమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచన మీకుందా? అవసరం మీకుందా? 1 గంట టైం ఉందా? మీరు ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్జెక్ట్ చెప్పకండి, ఇప్పుడే మీరు ఇన్వైట్ చేయండి. నేను ప్లాన్ చెప్తా, ఆ తర్వాత మీరు క్లోజ్ చేయండి, అతనికి సపోర్ట్ ఇవ్వండి. ఆ తర్వాత మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మీకు ఒకవేళ అర్థం కాలేదు ఇంకా, అప్పటి వరకు మీరు ఎవరిని ఇన్వైట్ చేయకండి. మీరు రెగ్యులర్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము నాలెడ్జ్ ఇస్తున్నాం, తీసుకోండి. మీకు రోడ్ క్లియర్ అనిపిస్తే మాత్రమే మీరు ఎక్స్లేటర్ ఇవ్వండి, అప్పటి వరకు మీరు ఎక్స్లేటర్ ఇవ్వకండి. సో ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మనం ప్రజెంటేషన్ విన్నాం, కానీ మరి నా యొక్క 2 సంవత్సరాల ఏదైతే అనుభవం ఉందో ఏం చేశారని అడుగుతారు కదా మీరు. ఎస్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత నేను వచ్చినప్పుడు ఆఫర్స్ అండ్ టైఅప్ ఉందండి. ఆ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్. 2 మార్గాలే ఉన్నాయి. ఈ 3వ మార్గము అప్పుడు లేదు, ఇది మార్చిలో మొన్న వచ్చింది 2021. అయితే ఫ్రెండ్స్, నేను 1770 రూపాయలు సీనియర్కి ఇవ్వలేదండి, కంపెనీకి ఇచ్చిన. చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ PDF కింద చదవండి, స్క్రీన్ షాట్ చేసుకోండి కంపెనీ జిఎస్టీ నెంబర్తో సహా. ఆ తర్వాత కంపెనీ నాకు ఇన్వాయిస్ ఇచ్చింది. చూడండి ఫ్రెండ్స్, 1770. ఎందుకు తీసుకున్నానండి? నేను జీవిత కాలంలో క్యాష్ బ్యాక్ కోసం. ఇది ఎప్పుడో రిటర్న్ అయిపోయింది ఫ్రెండ్స్. 1500 కంపెనీకి ఇచ్చాను, 270 జిఎస్టీ, 1770. రినివల్ లేని కంపెనీ. ఎస్, రినివల్ లేని కంపెనీ. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, రాత్రికి బాగా ఆలోచన చేయండి. ఆ తర్వాత మా సీనియర్ నాకు ఏది చెప్పాడో మీకు నేను అదే చెప్తున్నా. 1% సక్సెస్ అయినా కూడా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ అని చెప్పారు. నేను కూడా మళ్ళీ అదే చెప్తున్నా మీకు. 2019 అండి, 2024 వరకు నేను 5 సంవత్సరాలు అదే రోజు డిసైడ్ చేసుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నేను 2 గంటల టైం ఖచ్చితంగా నేను ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఆ రోజు నుంచే నేను వర్క్ స్టార్ట్ చేశాను. అయితే స్ట్రక్చర్ ఏంటండి? 5, 25, 125, 620. ఫార్ములా మార్చలే కంపెనీ. అయితే నేను 57 మందిని సైన్అప్ చేయించానండి. 57 మందిని సైన్అప్ చేస్తే 5 మంది, 5/5లో 25 అయితే లీడర్షిప్ రాయల్టీ ఐ అచీవ్డ్. 5 మంది సిల్వర్ అయిపోతే నేను గోల్డ్, అది కూడా నేను అచీవ్ అయిపోయినా. మీరు కూడా అచీవ్ అవుతారు. అయితే 31 మంది ప్రైమ్ మెంబర్లు ఫ్రెండ్స్. వీళ్ళకు మనం సహకరించడం ద్వారా మన ఫ్రంట్ లైన్ మనకు ముఖ్యమని ప్రతిసారి చెప్పాను, ఫ్రంట్ లైన్. అయితే ఈ రోజు ఈ క్షణం వరకు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో పైన చూడండి 73,091 మంది అండి లైవ్ లో చూస్తున్నారు మీరు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది. అయితే మిత్రులారా, ఇక ఇన్కమ్ గురించి చూద్దాం. 5 సంవత్సరాలు అనుకున్నాం, 60 నెలలు అనుకున్నాం, 10 లెవెల్స్ అంటే ఒక్కొక్క లెవెల్ 6 నెలలు.
ఎస్. మొదటి 6 నెలలు 5 అంటే 31 అయిపోయింది. 25 అంటే 104 రెండో 6 నెలలు 125 209 మూడో 6 నెలలు అయిపోయింది. 100% అయింది. మా సీనియర్ 1% చెప్పిండు నాకు. కానీ చెప్పింది నేను ఆచరించిన, నేను ఆరాధన చేయలేదు, ఆచరించిన. ఆ తర్వాత ఇక్కడ 100% కాలే. ఎంత అయిందండి? 1% అయిందా? కాలే. ఎంత అయింది? 75% అయింది. ఇంకా 187 మంది తక్కువ, 1541 మంది రెడీగా ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, 2024 వరకు ఇది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ షాపీ ఫ్రీ సైన్ అప్ ఉంది ఫ్రెండ్స్. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన. కర్మ చేయడం అందే నాకు అధికారం ఉంది. కర్మలో నేను ఎలాంటి కాంప్రమైజ్ గాను. ఫలితం భగవంతుడు ఎంత ఇస్తాడు ఆయనకు తెలుసు. స్క్రీన్ షాట్ చేసుకోండి, రాత్రికి బాగా ఆలోచన చేయండి. ఆ తర్వాత ఇక డబ్బులు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ లెవెల్లో మనం ఏమనుకున్నాం? 20% 300, సెకండ్ లెవెల్లో 2% 30 రూపాయలు, మూడో లెవెల్లో 3% 45 రూపాయలు, నాలుగో నెలల్లో 4% 60 రూపాయలు. మరి ఈ 31 మంది మీద 300 వచ్చిందా రాలేదా చూద్దాం. 104 మంది పైన 30 రూపాయలు వచ్చిందా లేదా? 209 ఇంటూ 45 వచ్చిందా రాలేదా? 438 ఇంటూ 60 వచ్చిందా రాలేదా? ఈ విధంగా 10 లెవెల్స్ వరకు ఇన్కమ్. ఆ తర్వాత రాయల్టీ. టోటల్ టీం ఇప్పటి వరకు 59 లెవెల్స్ వరకు వెళ్ళింది. అయితే అవన్నీ కూడా మనము లైవ్లో చూద్దాం. ఇవి బ్యాంకుకు తీసుకున్న డబ్బులు అండి, క్యాష్ బ్యాక్ కాదు ఇది. ఇది ప్రైమ్ మెంబర్షిప్ పైన వచ్చిన డబ్బులు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ క్షణం వరకు మీరు గమనించినట్లయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, 8,04,097 రూపాయల 69 పైసలు, కేవలం 1,770 రూపాయలు నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను. ఆ తర్వాత నేను ఒక 5 మందికి హెల్ప్ చేశాను. అందరికీ నేను రెడీగా ఉన్నా. నేను ఏ రోజు నా చేయి ఎవరన్నా వదిలేసిండొచ్చు, నేను ఎవరి చేయి వదిలేలా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట తప్పలేదు, మడిమే తిప్పలేదు, ఇంకొక కంపెనీలో సంతకం పెట్టను కూడా. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద సిఎన్చారి, దిస్ ఈస్ ద సిఎన్చారి. సో ఇదే కాకుండా మీకు ఇంకొక విషయం చెప్పాను. కంపెనీ ఎలా వర్క్ చేసింది లాక్డౌన్ టైంలో అని చెప్పా. చూడండి ఫ్రెండ్స్, మార్చి 22వ తారీఖు రోజు యావత్ భారతదేశము లాక్డౌన్లోకి వెళ్ళిందండి. అది కంటిన్యూ అవుతూ మిత్రులారా 31 అక్టోబర్ వరకు మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్ అప్లికేషన్ ఎంత బ్రహ్మాండంగా పనిచేసింది చూడండి. దిస్ ఈజ్ లాక్డౌన్ ఇన్కమ్ 3,62,580 రూపాయలు లాక్డౌన్ టైం. ఇందులో నుంచి 10% మనము కోవిడ్ ఫండ్గా భారతదేశానికి ఇచ్చాము. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ కంపెనీకి ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో జాబ్ సెక్యూరిటీ ఉంది. అశోక్ సరస్వతి గారు 8 నెలలు పనిచేసిండు ఫ్రెండ్స్. ఆ తర్వాత 4 నెలలు క్యాన్సర్ తోటి చనిపోతే ఈ రోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తున్నాయి. లైవ్లో చూస్తున్నాం మేము. నేను ఇలాంటి కంపెనీని చూడలే ఫ్రెండ్స్. సో మనం పని చేయడం ద్వారా మన కుటుంబానికి కూడా ఒక రక్షణ ఉంది. మనం ఇప్పుడు వరకు పని చేస్తూనే వచ్చాం. కంపెనీల మిస్టేక్ ద్వారా, సీనియర్స్ మిస్టేక్ ద్వారా మన లైఫ్ స్పాయిల్ అయింది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఫ్లైట్ బుకింగ్, థైరో కేర్, ఓకే చూడండి ఫ్రెండ్స్, ఆఫర్ లెవెల్ అంటే ఇన్సూరెన్స్, ఫ్లిప్కార్ట్, ఓకే చూడండి ఫ్లైట్ బుకింగ్, బస్సు బుకింగ్, అమెజాన్. చూడండి ఫ్రెండ్స్, ఎవరో అమెజాన్లో ఉంటే మనకు డబ్బులు రావడం ఏంటి? రియల్ ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 23వ తారీఖు. ఇప్పుడు కూడా నేను మీ వెంబడే ఉన్నా కదా ఫ్రెండ్స్. ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు గమనించండి. ఇక్కడ ఒకసారి 9:53:54 మీ వెంబడే ఉన్నా కదండి. 9:40:23, 9:23:53, 9:06:02, 9:04:37, 9:04:34, 9:03:30. మిత్రులారా, మీ వెంబడే ఉన్నా కదండి. అబద్ధం చెప్పొద్దు, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఈ రోజు కంపెనీలో 5 లక్షల రీఛార్జీలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ పర్ డే. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, మన సిస్టమ్కు మనం తెచ్చిన వాళ్లకు మనం కూడా సిఎండి, మన సిస్టమ్కు మనం సిఎండి. సో ఫ్రెండ్స్, డెఫినెట్గా ఆయన చేసినట్టు మనం కూడా చేద్దాం. మనకు కూడా 5 లక్షలు ఒక రోజు రీఛార్జ్ అవుతే, నేను 10 పైసా చెప్తున్నా ఫ్రెండ్స్, 10 పైసా 50,000 రూపీస్ పర్ డే అండి. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్, రియల్ ప్యాసివ్ ఇన్కమ్. సో మనం కూడా కావచ్చు, కానీ ఆయన చేసిన విధంగా మనం చేద్దాం. ఆ తర్వాత అందరం కలిసి మనం పనిచేద్దాం. ఆయనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు.
ఆయననే అందరు సపోర్ట్ ఇస్తుండు. కానీ మనకు మన సీనియర్లు ఉన్నారు, కంపెనీ ఉంది, జెన్యూన్ కంపెనీ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ షాపీ కూడా మీరు సేమ్ యూజర్ నేమ్ సేమ్ పాస్వర్డ్ తోటి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు మన ఆరోగ్యం కోసం మనం చేస్తే మనకు ఆదాయం వస్తుంది. దీన్ని కూడా మనం యూజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. పరిస్థితులు బయట బాగలేవు, డాక్టర్లు ఎవరు ఏం చేయలేరు, ప్రభుత్వం ఏం చేయలేదు. మన ఇమ్యూనిటీ పవర్ మనం పెంచుకోవాలి. సో మన ఇమ్యూనిటీ పవర్ మన కోసం, మన కుటుంబానికి మనం ఎంతో ఇంపార్టెంట్. ఒక వెహికల్ పోతే కొనొచ్చు, మనం పోతే కొనలేరండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రాణం ఆరోగ్యమే మహాభాగ్యం. నేను ఒక మీకు సదుద్దేశంతో చెప్తున్నా తప్ప ఇందులో మీరు ఇంకోటని కాదండి. నేను వాడుతున్నా, నాకు మంచిగా ఉంది, మీరు వాడుకోండి, మీరు బాగుండండి. సో ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ ఇన్కమ్స్తో సహా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత రేపు మార్నింగ్ క్రమశిక్షణలో ఉంటే కోటీశ్వర్లు ఎలా కావచ్చు, వారానికి ఒక్కరోజే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ ఎడ్యుకేషన్ 6:55కు మనం కలుసుకుందాం. ఈ రోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదే విధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం 6:55 కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.